బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ టెంపుల్ అయితే కడప వాళ్ళకి చాలా మందికి తెలుస్తుందండి. మీలో ఎంతమంది ఈ వీడియోని కడప నుండి చూస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ టెంపుల్ అయితే కడపలో గండి గ్రామంలో ఉంటుంది. శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి అయితే చాలా విశిష్ట ప్రాముఖ్యత ఉందండి. స్వయంగా శ్రీరామచంద్రుల వారే ఈ టెంపుల్లో ఉన్న ఆంజనేయ స్వామిని తన బాణంతో విగ్రహాన్ని చెక్కి ప్రాణప్రతిష్ఠ చేశారు అని చెప్పి మనకి ఇక్కడ పురాణాలు కానీ శాస్త్రాలు కానీ చెబుతూ ఉంటాయి అన్నమాట. సీతమ్మ వారి కోరిక మేరకు శ్రీరామచంద్రుల వారు ఈ విగ్రహాన్ని చెక్కడం అయితే ప్రారంభించారంట. అయితే సీతమ్మ వారు ఒక నియమాన్ని అయితే పెట్టారంట. రాహుకాలం వచ్చేలోగా విగ్రహం చెక్కడం అనేది కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. కాకపోతే రాహుకాలం వచ్చేలోగా చిటికెన వేలు అయితే కంప్లీట్ చేయలేకపోయారంట శ్రీరామచంద్రుల వారు. తర్వాత ఎంతమంది శిల్పుల్ని పెట్టి మనం విగ్రహాన్ని ట్రై చేసినా కూడా ఆ వేలు నుంచి రక్తం కారడం అయితే మొదలైందంట. ఇప్పటికీ మనకి టెంపుల్లో చిటికెన వేలు లేకుండానే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనమిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం అయితే అన్నదానం కూడా చేస్తారండి 12 గంటల నుండి. ఇక్కడ రూమ్స్ కూడా 100 నుంచి 150 రూపాయల లోపే మనకి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా కడప వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించుకోండి. అండ్ ఇక్కడ టెంపుల్లో కూడా మీరు గమనిస్తే చక్కగా ఎక్కువగా హనుమంతులు అయితే విరివిగా తిరుగుతూ ఉంటాయి. ఇవి చుట్టుపక్కల ఉన్న జనాలకు కానీ లేకపోతే భక్తులకు కానీ ఎలాంటి హాని చేయవన్నమాట. వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఈ టెంపుల్కి దగ్గరలో పాపాగ్ని రివర్ కూడా ఉంటుందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ విగ్రహం పక్కన వచ్చి హనుమంతుడు అయితే కూర్చున్నారు చూడండి, చాలా బాగుంది. అండ్ మీరు కనుక ఎప్పుడైనా కడప వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. జై శ్రీరామ్.